వర్మ! గురుగారు, ఏమైంది గురుగారు? నీ ఒంటి నీడను కూడా తాకడానికి భయపడే నాగజాతి నీ బిడ్డ నామకరణోత్సవానికి వచ్చింది. నాగజాత? అది నా ఇంట్లోకా? అసంభవం! అసంభవమా? చూడు. చూడు, నీ బిడ్డ చేతికుండాల్సిన గరుడ రక్ష మాయమైపోయింది. ఇది నాగజాతి పనే. గరుడ రక్ష పోవడం ఏంటి? ఇంట్లో వాళ్ళంతా ఎక్కడ చచ్చారు? ఏమైందిరా? బాబు చేతికి కట్టిన గరుడ రక్ష ఏమైంది? గరుడ రక్ష లేదా? నాకు తెలీదండి. చీరలు కట్టుకొని సింగారించుకుని తిరగడం కాదు, పిల్లాడి గురించి కూడా కాస్త పట్టించుకోవాలి. చేతికి కట్టిన గరుడ రక్ష పోయిందంటే మీరంతా ఎంత అజాగ్రత్తలో ఉన్నారో అర్థమవుతుంది. వెళ్ళి వెతకండి. వామ్మో, నేను తీసిన ఈక గరుడ రక్ష. అమ్మో, ఇంకా నయం. ఈక నేనే తీశానని చెప్పుంటే ఆ మూర్ఖుడు నన్ను చంపేసుండేవాడు. ఏంటలా చూస్తున్నా? నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళవెదుగా. అలాగే. దొరికిందండి. ఓం నమో నారాయణాయ. వెంటనే పిల్లవాడి చేతికి కట్టండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.